ఓకే. మనము ఇంతకుముందు ఏదైతే డిస్కస్ చేసుకున్నామో పదార్థాలను సమూహాలుగా వర్గీకరించాము బేస్డ్ ఆన్ దేర్ ఫిజికల్ ప్రాపర్టీస్ యాజ్ వెల్ యాజ్ కెమికల్ ప్రాపర్టీస్. మనకి ఏదైతే అవసరం ఉంటుందో, నీడ్ ఉంటుందో, దాన్ని బట్టి మనము మన ఎఫిషియన్సీని పెంచుకోవడం కోసం, ఆ పదార్థం యొక్క క్వాలిటీని పెంచుకోవడం కోసం మనం ఫిజికల్ ప్రాపర్టీస్ని అదేవిధంగా కెమికల్ ప్రాపర్టీస్ని స్టడీ చేయడం జరిగింది. అయితే ఇంతకుముందు మనం చెప్పుకున్న ఎగ్జాంపుల్ ప్రకారమే నీళ్ళల్లో ఎప్పుడైతే నాకు షుగర్ కలిసిందో అది సాల్యుబులా ఇన్సాల్యుబులా అనేది మనం ఇంతకుముందు టెస్ట్ చేసాం. అయితే అది సాల్యుబుల్ అయిందా ఇన్సాల్యుబుల్ అయిందా ఇప్పుడు నాకు అనవసరం, నాకు నా పంచదార కావాలి. ఇప్పుడు ఆ పంచదార నీళ్ళలో కరిగిపోయిందని మనం ఎలా బయటికి తీస్తాం? అదేవిధంగా మనము వేరుశనగ పంట పండిన తర్వాత ఆ వేరుశనగ పంటను, ఆ వేరుశనగ కాయలను మనము ఆ మొక్కల నుంచి మనం ఏ విధంగా వేరు చేస్తున్నాం? మరి అది కూడా వేరు చేయడం పద్ధతే కదా. అయితే ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. మనం రోజు చూస్తున్నదే, మన ఇంట్లో అమ్మ కానీ అదేవిధంగా అమ్మమ్మలు ఎవరైనా అన్నం వండే ముందు బియ్యంలో నుంచి రాళ్ళు ఏరివేయటం చూస్తాం. అంటే ఏరివేయటం అనేది కూడా ఒక సపరేషన్ టెక్నికే కదా. మనం ఆ బియ్యంలోంచి రాళ్ళని ఏరివేసి బయట పారేస్తున్నాం. ఎందుకు? మనకి రాళ్ళు అవసరం లేదు, బియ్యం అనేది అవసరం. సో ఈ విధంగా ఆ పదార్థాన్ని బట్టి, ఆ పదార్థాల కలయిక అంటే ఆ మిశ్రమాన్ని బట్టి మనకి ఆ పదార్థాన్ని ఏ విధంగా వేరు చేయాలి అనే పద్ధతి మారుతుంది, ఆ వేర్పాటు పద్ధతి మారుతుంది. ఆ వేర్పాటు పద్ధతులు కొన్ని రకాలు ఉన్నాయి, ఒక 5-6 రకాలు ఉన్నాయి. బేస్డ్ ఆన్ మిక్చర్, అంటే హోమోజీనియస్ మిక్చర్ అయితే ఒక విధంగా వేర్పాటు చేస్తాం, హెటిరోజీనియస్ మిక్చర్ అయితే ఒక రకంగా వేర్పాటు చేస్తాం. అంటే హోమోజీనియస్ అంటే సజాతి మిశ్రమము, హెటిరోజీనియస్ అంటే విజాతి మిశ్రమము. సజాతి మిశ్రమం అంటే ఒక లిక్విడ్ కలవటం, అంటే ద్రవము కలిసి ఉన్న మిశ్రమాన్ని సజాతి అంటాము. అదేవిధంగా వాయువు కలిస్తే సజాతి అంటాము. ఘనము సాలిడ్ మిక్చర్ ఉంటే అది కూడా ఒక హోమోజీనియస్ మిక్చర్గానే చెప్పుకుంటాం. హెటిరోజీనియస్ విజాతి మిశ్రమానికి వస్తే ఒక సాలిడ్ ఒక లిక్విడ్ కలవటం, ఒక లిక్విడ్ ఒక గ్యాస్ కలవటం, ఇలా రకరకాల కాంబినేషన్స్ ఉంటాయి. అది హోమోజీనియస్ కానీ హెటిరోజీనియస్ కానీ. ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటంటే ఆ నీళ్ళల్లో కరిగిన పంచదార నాకు కావాలి, లేకపోతే ఆ వేరుశనగ పంట వేసిన తర్వాత నాకు వేరుశనగకాయలు కావాలి, లేకపోతే ఆ బియ్యంలో రాళ్ళు తీసేసి నాకు ప్యూర్ బియ్యం కావాలి నాకు వంటకి. ఈ విధంగా నాకు కావాల్సి వచ్చినప్పుడు ఏ విధంగా ఏర్పాటు చేసుకోవడానికి మనం కొన్ని మెథడ్స్ ఉన్నాయి. ఏంటి అంటే ఎప్పుడైతే మనకి హోమోజీనియస్ మిక్చర్ ఉంటుందో, హోమోజీనియస్ మిక్చర్ అంటే మనం మాట్లాడుకున్నట్టే సజాతి మిశ్రమము అంటే ఒక సాలిడ్ కలవటము, అదేవిధంగా ఒక లిక్విడ్ కలవటం, లేకపోతే ఒక గ్యాస్ ఇంకో గ్యాస్తో కలవటం, ఇవన్నిటి కూడా మనము సజాతి మిశ్రమాలు హోమోజీనియస్ మిక్చర్స్ అని చెప్పుకుంటాం. సరే, ఈ హోమోజీనియస్ మిక్చర్స్ నా దగ్గర కొన్ని ఉన్నాయి. ఇప్పుడు ఈ హోమోజీనియస్ మిక్చర్స్ నుంచి నాకు కావాల్సిన పదార్థం తీసుకొని నాకు అవసరం లేని పదార్థాన్ని బయట పారేయాలి. అంటే నేను ఇల్లు కడుతున్నాను, నేను ఒక నదిలోంచి ఇసుక తీసుకొని వచ్చాను, ఒక ట్రాక్టర్ ఇసుక తీసుకొని వచ్చాను. నాకు ఇసుక కావాలి, దాంట్లో ఉన్న ఆ రాళ్ళు గ్రావెల్ నాకు అవసరం లేదు. ఏ విధంగా ఏర్పాటు చేయాలి? ఏరుకుంటూ కూర్చోలేము, ఎన్ని రాళ్ళు ఉన్నాయో మనకు తెలియదు ఆ ఇసుకలో. కాబట్టి దానికి మనం ఏ పద్ధతిని వాడి ఆ సపరేషన్ చేయాలి మనం. అదేవిధంగా ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఆ చేతితో ఏరివేయటము ఇలాంటివి చూసాం. ఇప్పుడు లేదు, నేను వేరుశనగ గింజలను వేయించాను చట్నీ చేయడానికి. వేయించిన తర్వాత ఆ వేరుశనగ గింజల మీద పొట్టు ఉంది. మరి ఆ పొట్టును నేను ఎలా తీయాలి? దాన్ని తీసుకుంటూ చేతితో తీయలేము. ప్రతి సపరేషన్కి మనం హ్యాండ్ పికింగ్ అనేది వాడలేము. మరి ఈ వేరుశనగల నుంచి ఆ పొట్టు ఎలా వేరు చేయాలి? సో వీటన్నిటికీ కూడా వాటి ధర్మాలను బట్టి ఒక్కొక్క సపరేషన్ టెక్నిక్ అనేది ఉంది. కాబట్టి ఒక్కొక్క దాన్ని విపులంగా చూద్దాం. మొట్టమొదటిది ఏంటి అంటే హ్యాండ్ పికింగ్. అంటే చేతితో ఏరివేత. ఇందాక మనం మాట్లాడుకున్నట్టే బియ్యంలోంచి రాళ్ళు ఏరివేయటం. ఎగ్జాంపుల్గా బియ్యం నుండి రాళ్ళు, చిన్న రాళ్ళు, లేకపోతే ఏవైనా ఇంప్యూరిటీస్ చిన్నవి,
అంటే చిన్న చిన్న పురుగులు పడటం కానీ, లేకపోతే ఊక అంటే మనకు పొట్టు రావటం కానీ ఇలాంటివి ఉంటాయి. సో అలాంటివన్నీ కూడా మనం చేతితో ఏరివేయచ్చు, సింపుల్గా ఉంటుంది కాబట్టి. అదేవిధంగా రెండోది చూస్తే థ్రెషింగ్ అంటాము. థ్రెషింగ్ మెథడ్ మనకి తెలుగులో పంట నూర్పిడి అంటాము. పంట నూర్పిడి పద్ధతి. పంట నూర్పిడి పద్ధతి అని ఎందుకంటామంటే ఇవి జనరల్గా మనం పంట పొలాల్లో చూస్తూ ఉంటాం. ఎక్కడ అంటే మీరు చూసే ఉంటారు, వరి పండిన తర్వాత దాన్ని మొదల్లో ఆ వరి కోసి తీసి కుప్పలుగా వేసిన తర్వాత వాటిని బండకేసి కొట్టడం జరుగుతుంది. ఎందుకంటే ఆ వరి ఏవైతే ఆ కాడలు ఉన్నాయో ఆ మొక్క యొక్క కాడల నుంచి ఆ గింజలు, ఆ వరి ధాన్యం అనేది మనకి సపరేట్ అవ్వాలి, వేరు చేయబడాలి. వేరు చేయబడితేనే మన అవసరాలకు తగ్గట్టు వాటిని మనం మిల్లుకి ఇచ్చిన తర్వాత వాటి నుంచి బియ్యం తీసుకొని ఆ బియ్యాన్ని మనం వండుకోవడం జరుగుతుంది. అదే ధాన్యము ఆ మొక్కల యొక్క కాడలకు అలానే అతుక్కొని ఉంటే మనము తీసుకోలేము, వాటిని మనం వాడుకోలేము. సో ఇట్ ఈజ్ ఆల్సో ఏ నథింగ్ బట్ ఏ సాలిడ్ హోమోజీనియస్ మిక్చర్. అది కూడా ఒక సహజాతి మిశ్రమమే కదా. ఆ ధాన్యాలు ఆ మొక్కల యొక్క కాడలకు అతుక్కొని ఉన్నాయి. అవి నేను చేత్తో తీయలేను. ప్రతి ధాన్యం తీసుకుంటూ కూర్చుంటే పంట మొత్తం తీసేసరికి సంవత్సరం పడుతుంది. కాబట్టి ఇట్ ఈస్ ప్రాక్టికలీ నాట్ పాసిబుల్. సో ఏం చేశారు అంటే రైతులు పంట నూర్పిడి పద్ధతి, ఆ కాడల యొక్క కొసలను పట్టుకొని బండకేసి కొట్టడం వల్ల ఆ కాడలకు ఉన్నటువంటి ఆ ధాన్యాలు ఏవైతే ఉంటాయో, గింజలు ఏవైతే ఉంటాయో అవన్నీ రాలిపోవడం జరుగుతుంది. ఆ రాలినవన్నీ కూడా తర్వాత హ్యాండ్ పికింగ్, చేత్తో తీసుకుంటాం. చేత్తో తీసుకొని ఏవైనా మట్టి ఉంటే పక్కకి జరిపేసి వాటిని అన్నింటినీ ఒక కుప్పగా ఉంచుకుంటాము. తర్వాత మన అవసరాలకి వాడుకుంటాం. దీన్ని థ్రెషింగ్ అంటాము, పంట నూర్పిడి. సో దీనికి ఎగ్జాంపుల్గా తీసుకుంటే మనకి వేరుశనగకాయలు కూడా ఇంతే. ఆ కాడలను పట్టుకుంటాము, బండకేసి కొట్టడం వల్ల ఆ వేరుశనగ కాయలన్నీ కూడా పక్కకు వచ్చేస్తాయి. మనకు అవసరం లేని ఏవైతే ఆ మొక్కల కాడలు ఉంటాయో మనం పక్కన పడేస్తాము. వేరుశనగకాయలు మనం వాడుకోవడానికి తీసుకెళ్తాము. సో వరి అదేవిధంగా వేరుశనగకాయల్ని పంట నూర్పిడి పద్ధతి ద్వారా మనం వేరు చేయటము. ఇట్ ఈస్ ఎ క్లాసిక్ ఎగ్జాంపుల్ ఆఫ్ థ్రెషింగ్ ప్రాసెస్. సో మూడవది ఏంటి ఉంది అంటే మనకి విన్నోయింగ్ ప్రాసెస్ అంటాము. అదేవిధంగా తెలుగులో ఏమంటామంటే తూర్పారబట్టడము అంటాము. తూర్పారబట్టడము ఇది ఒక వేర్పాటు పద్ధతి. దీంట్లో ఏం చేస్తాము అంటే ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ ఏమో అంటే ఒక పదార్థం ఏమో బాగా తేలికగా ఉంటుంది, ఇంకో పదార్థం ఏమో బరువుగా ఉంటుంది. తేలికగా ఉన్న పదార్థాన్ని గాలికి పెట్టినప్పుడు అది ఎగిరిపోతుంది. బరువుగా ఉన్న పదార్థము మన ప్లేట్లో అలానే ఉంటుంది. కాబట్టి సింపుల్గా వేరు చేసాం. ఇందాక మనం చెప్పుకున్నట్టు ఆ వేరుశనగ పొట్టు ఏదైతే ఉందో ఆ వేరుశనగ పొట్టు నువ్వు అలానే జాతి విశ్రమాలని వేరు చేయడానికి మనము హ్యాండ్ పికింగ్ చూసాం, థ్రెషింగ్ చూసాం, పంట నూర్పిడి చూసాం. అయితే ఇవి కాకుండా మూడవది ఏంటి అంటే విన్నోయింగ్ మెథడ్, తూర్పారబట్టడం అనేది మనం ఎక్కడ చూస్తామంటే ఒక మిశ్రమంలో, ఈ సాలిడ్ మిశ్రమంలో ఒకటి బాగా తేలికగా ఉండే పదార్థం ఉంది, రెండవది బాగా బరువుగా ఉండే పదార్థం ఉంది. సో ఈ తేలికగా ఉండే పదార్థం బాగా గట్టిగా గాలి వీచినప్పుడు ఎగిరిపోతుంది. ఈ గట్టిగా ఉండే పదార్థము గాలికి ఎగరదు, మన ప్లేట్లో లేదా మన చాటలో అలానే ఉండిపోతుంది. ఈ పద్ధతి ద్వారా ఏర్పాటు చేస్తే దాన్ని విన్నోయింగ్ లేకపోతే తూర్పారబట్టడము అంటాం. ఇది ఎక్కడ చూస్తాము అంటే మళ్ళీ పంట పొలాల్లో మనం చూస్తూనే ఉంటాము. ఎప్పుడైతే మనము ఈ థ్రెషింగ్ పద్ధతి ద్వారా, పంట నూర్పిడి పద్ధతి ద్వారా మనము సేకరించిన ధాన్యపు గింజలు ఏవైతే ఉన్నాయో వాటిలో చాలా పొట్టు ఉంటుంది. ఎక్కడి నుంచి వచ్చింది పొట్టు అంటే మనము ఆ పంట నూర్పిడి ద్వారా కొట్టేటప్పుడు ఆ మొక్కల యొక్క కాడలు ఏవైతే ఉన్నాయో అవి తుంపులు అయ్యి వీటి మీద పడటం జరుగుతుంది. అవన్నీ నువ్వు సేకరించినప్పుడు మళ్ళీ అవన్నీ ఏరుకుంటూ కూర్చోలేము. అప్పుడు ఏం చేస్తారంటే అవన్నీ కూడా ఒక పెద్ద చాటలో పోసుకొని ఒక గట్టు మీద నిలబడి గాలి ఎటువైపు అయితే వీస్తుందో అటువైపు దాన్ని ఇలా పెడతారు. అలా పెట్టినప్పుడు ఆ గాలి యొక్క వేగానికి ఏవైతే తేలికగా ఉన్నాయో పదార్థాలు అంటే ఆ పొట్టు
మొత్తం కూడా ఎగిరిపోవడం జరుగుతుంది. ఎగిరిపోయిన తర్వాత నీకు కావలసిన గింజలు నీ ప్లేట్లో ఉంటాయి. ఇంకొక ఎగ్జాంపుల్ కూడా మనం చెప్పాం. ఏంటి అంటే గ్రౌండ్ నట్స్, వేరుశనగలు వేయించిన తర్వాత చట్నీ కోసం వాటిని బాగా నలిపి ఆ పొట్టు వేరు చేయాలి. ఆ పొట్టు వేరు చేయడానికి ఏం చేస్తారంటే సేమ్ మెథడ్ తూర్పారబట్టడం. కాకపోతే పంటల్లో పొలాల్లో చేసినంత గ్రాండ్గా చేయకపోయినా ఇంట్లో గాలి నోటితో ఊదితే అవి ఎగిరిపోతాయి పొట్టు మొత్తం. మిగిలిన గింజల్ని మనం చట్నీ కోసం వాడుకుంటాం. సో ఈ పద్ధతిని మనం విన్నోయింగ్ మెథడ్ ఆఫ్ సపరేషన్ అంటాము, లేకపోతే వేర్పాటు చేయడానికి వాడే తూర్పారబట్టటము అంటాం. ఇది ఉన్న 3 మెథడ్స్. అదేవిధంగా మనకి 4వ మెథడ్ ఏముంది అంటే సీవింగ్. అంటే తెలుగులో మనకి జల్లెడ పట్టడం. మరి జల్లెడ పట్టడం అనేది ఎలాంటి మిక్స్చర్ ఉన్నప్పుడు వాడతాం అంటే ఎలాంటి మిశ్రమం ఉన్నప్పుడు ఈ జల్లెడ పట్టడం అనేది వాడతాం. ఇందాక మనం చెప్పుకున్నట్టు తేలికైన పదార్థము అదేవిధంగా బరువైన పదార్థం ఉన్నప్పుడు ఈ జల్లెడ పట్టడం వాడొచ్చా అంటే అలా వాడలేము. అది గాలి కావాలి. గాలి ఉన్నప్పుడు మాత్రమే తేలికైంది ఎగిరిపోతుంది, బరువు అన్నది ఉండిపోతుంది. అదేవిధంగా దీనికి ఉన్న క్యారెక్టరిస్టిక్స్ ఏంటి అంటే ఎలాంటి క్యారెక్టరిస్టిక్స్ ఉన్న మిశ్రమాలను మనం సీవింగ్ పద్ధతి, జల్లెడ పట్టడము అనే పద్ధతి ద్వారా వేరు చేస్తాము అంటే వాటి సైజెస్లో డిఫరెన్స్ ఉండాలి. అంటే చిన్న రాళ్ళు, పెద్ద రాళ్ళు, ఇసుకలో చిన్న రాళ్ళు ఉండటం, పెద్ద రాళ్ళు ఉండటం. అదేవిధంగా మనకి మైదా పిండి, గోధుమ పిండి ఇట్లాంటి పిండిలో పురుగు పడుతుంటుంది ఒక్కోసారి. ఆ పిండి సైజు కన్నా కూడా పురుగు సైజు ఎక్కువ ఉంటుంది. సో ఈ చిన్న సైజు పదార్థాలు, పెద్ద సైజు పదార్థాలను సైజ్ బేస్ చేసుకొని మనము ఈ జల్లెడ పట్టడం జరుగుతుంది ఒక మెష్ యూజ్ చేసి. వీటికి ఎగ్జాంపుల్స్ చూసుకుంటే మనం ఈ ఇంటికి కన్స్ట్రక్షన్ కోసం ఏదైతే ఇసుక తీసుకొచ్చుకుంటామో ఫ్రెష్గా, ఆ ఇసుకలో పెద్ద బండరాళ్ళు ఉండటం జరుగుతుంది ఒక్కోసారి, లేకపోతే చిన్న రాళ్ళు కూడా ఉంటాయి, లేకపోతే ఒక్కోసారి బంక మట్టి ముద్దలు ఉంటాయి, లంప్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా కన్స్ట్రక్షన్కి అవసరం లేదు. మనకేం కావాలి? ఫైన్ శాండ్ కావాలి, అంటే మెత్తటి మృదువైన మట్టి కావాలి, మనకి ఆ శాండ్ కావాలి. అది సిమెంట్లో కలుపుకోవడానికి. మరి ఎలా వస్తుంది అంటే ఒక జల్లెడ పెడతాము, మెష్ పెడతాము. ఆ మెష్లోంచి ఎప్పుడైతే ఈ మిశ్రమాన్ని పోస్తావో, ఈ ఇసుక రాళ్ళు ఉన్న మిశ్రమాన్ని పోస్తావో, ఈ పెద్ద పదార్థాలు ఏవైతే ఉంటాయో అంటే బంకమట్టి ముద్దలు కానీ, రాళ్ళు కానీ, ఆ గ్రావెల్ కానీ, ఇవన్నీ కూడా మెష్ మీద పైన ఆగిపోతాయి. స్మూత్గా ఏదైతే ఉందో ఇసుక అది కిందకు వచ్చి పడుతుంది. ఆ కిందకు వచ్చి కలెక్ట్ అయిన ఆ ఇసుకని మనం కన్స్ట్రక్షన్ కోసం యూజ్ చేసుకుంటాం. సో separation of sand from sand plus stones mixture. అంతే కదా, మనం తెచ్చుకున్నప్పుడు శాండ్ స్టోన్స్ కలిపి ఉంటుంది ఆ మిశ్రమంలో. ఆ మిశ్రమం నుంచి మనం శాండ్ని సపరేట్ చేసుకున్నాం. ఇంకా ఎగ్జాంపుల్స్ మనం మాట్లాడుకుంటే మనకి ఇంట్లో కానీ తోటల్లో కానీ మనకి మెత్తటి మట్టి కావాలి మొక్కలు పెరగడానికి. ఆ మట్టిలో కూడా మనకి ఎర్రమట్టి కానీ, ఒండ్రు మట్టలు ఇట్లాంటివి ఉంటాయి, కొన్ని మృతికలు. ఇలాంటివి మనకు కావాలి అనుకున్నప్పుడు వాటిలో మనకి ఎలాంటి ఇంప్యూరిటీస్, రాళ్ళు లేకుండా మనకు అది కావాలి. అలా కావాలనుకున్నప్పుడు కూడా మనం ఏం చేస్తామంటే సీవింగ్ చేస్తాం. ఒకవేళ ఏదైనా ఆ ఎర్రమట్టిలోనే గడ్డలుగా ఉన్నా కూడా వాటిని మనము ప్రెషర్ అప్లై చేసి ముక్కలుగా చేసి వాటిలో ఏమైనా రాళ్ళు ఉంటే ఈ సీవింగ్ పద్ధతి ద్వారా దాన్ని బయటికి పంపించేస్తాం. అదేవిధంగా ఈ మైదా పిండి కానీ ఏవైనా మనకి ఫ్లోర్ పిండి, ఆ పిండి నుంచి ఈ పురుగుల్ని కానీ ఏవైనా రాళ్ళు కానీ ఏమైనా ఉంటే వాటిని సపరేట్ చేయడానికి కూడా జనరల్గా ఈ సీవింగ్ అనే పద్ధతిని మనం వాడతాం. ఇంతేనా మనకి ఇంట్లోనైనా ఈ సీవింగ్ అనే పద్ధతి ఉపయోగపడేది, బయట ఎక్కడ ఉపయోగపడదు అంటే ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. మనకి 7th క్లాస్లోనో 8th క్లాస్లోనో మనకి ఒక లెసన్ ఉంది. ఏంటంటే అది వేస్ట్ వాటర్ మేనేజ్మెంట్ అని ఉంది. మురుగునీటి కథ అని ఒక లెసన్ ఉంది. దాంట్లో ఏం చేస్తామంటే మురుగునీరు మన ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోయిన తర్వాత దాన్ని ఫ్రెష్గా మళ్ళీ రీసైకిల్ చేస్తారు. ఆ నీటిని అంటే వడపోస్తారు. దాన్ని వడపోసిన తర్వాత ఈ జల్లెడ పట్టిన తర్వాత ఆ నీటిలో ఏవైతే మురుగు పదార్థాలు, ప్లాస్టిక్ కవర్లు కానివచ్చు, పుల్లలు, కర్రలు ఇట్లాంటివి ఏమైనా ఉంటే వాటిని అన్నింటినీ జల్లెడ పడతారు.
సో ఆ వేస్ట్ వాటర్ మేనేజ్మెంట్లో కూడా మనకి మొట్టమొదట ఉపయోగపడే స్టెప్ ఏంటంటే ఈ సీవింగ్ స్టెప్పే. సో మనకి ఇంట్లోనే కాకుండా ఇండస్ట్రియల్ లెవెల్లో కూడా సీవింగ్ అనే పద్ధతిని మనం వాడుతూ ఉంటాం. సో హ్యాండ్ పికింగ్, థ్రెషింగ్, విన్నోవింగ్, సీవింగ్, ఈ 4 ఇంపార్టెంట్ మెథడ్స్. సో ఇవి కాకుండా ఇంకా ఏమన్నా ఉన్నాయా అంటే ఉన్నాయి, చూద్దాం. ఇప్పుడు మనం సాలిడ్ మిక్చర్ చూసాం, అంటే ఒక ఘన పదార్థం ఇంకో ఘన పదార్థంతో ఫామ్ అయ్యి ఒక మిశ్రమం ఫామ్ చేయడం. ఇలా కాకుండా మనకి లిక్విడ్ కూడా కలిస్తే కూడా హోమోజీనియసే కదా అనేది మనం, అంటే ఇప్పుడు పాలలు వెన్న కలిసే ఉంటాయి, నువ్వు అది చిలికి బయటికి తీసిన దాకా వెన్న నీకు కనిపించదు. కాబట్టి ఇది ఒక లిక్విడ్ మిశ్రమమే, కాకపోతే దాన్ని నువ్వు చర్నింగ్ అంటే చిలుకుట, ఈ చిలుకుట అనే పద్ధతి, చర్నింగ్ ప్రాసెస్ ద్వారా ఆ పాలలో ఉన్న వెన్నని మనం బయటికి తీస్తాము. వెన్న కావాలంటే వెన్న వాడుకుంటాం, పాలు కావాలంటే పాలు వాడుకుంటాం. సో ఇట్ ఈస్ ఎ క్లాసిక్ ఎగ్జాంపుల్ ఫర్ ద సపరేషన్ ఆఫ్ లిక్విడ్ హోమోజీనియస్ మిక్చర్. ఏంటి అంటే ఎగ్జాంపుల్, సెపరేషన్ ఆఫ్ బటర్ ఫ్రమ్ మిల్క్, ఆ పాల నుంచి వెన్నని వేరు చేయటం. సో ఇంతటితో మనకి హోమోజీనియస్ మిక్చర్స్ ఏవైతే ఉన్నాయో, అంటే సాలిడ్స్ లిక్విడ్స్, మనకి 6th క్లాస్లో ఇచ్చిన ఎగ్జాంపుల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం క్లియర్గా డిస్కస్ చేయడం జరిగింది విత్ మోర్ ఎగ్జాంపుల్స్, మోర్ ఎక్స్ప్లెనేషన్తో. అయితే హెటరోజీనియస్ మిక్చర్స్ కూడా ఉంటాయి కదా, అంటే సాలిడ్ లిక్విడ్లో కలవటము, లిక్విడ్ గ్యాస్లో కలవటము, ఇలా పాసిబిలిటీస్ ఉన్నప్పుడు మరి ఎలా వేరు చేస్తాము? నేను ఇందాక ఒకటి అడిగాను, ఆ బీకర్లో నేను పంచదార కలిపాను, ఇప్పుడు నాకు పంచదార కావాలని. ఆ పంచదార ఇప్పుడు ఏంటి? సాలిడ్, ఆ నీళ్ళు అనేది లిక్విడ్. సో ఇప్పుడు నేను అడిగిన క్వశ్చన్ దగ్గరకు వస్తున్నాం. హెటరోజీనియస్ మిక్చర్స్ అంటే విజాతి మిశ్రమాలు. ఈ విజాతి మిశ్రమాలు కలిసి ఉన్నప్పుడు మనకు కావలసిన పదార్థాన్ని ఏ వేర్పాటు పద్ధతి ద్వారా మనం వేరు చేస్తాం చూద్దాం. హెటరోజీనియస్ మిక్చర్స్, ఏ విధంగా వేరు చేస్తాం? మనకి దీంట్లో ఉన్నవి 3 పద్ధతులు. ఒకటి ఏంటంటే ఫిల్టరేషన్, రెండవది డికాంటేషన్, అదేవిధంగా మూడవది ఎవాపరేషన్. ఫిల్టరేషన్, డికాంటేషన్, అదేవిధంగా ఎవాపరేషన్. వీటిని మనం తెలుగులో ఏమంటామంటే ఫిల్టరేషన్ని వడపోయుట అంటాము. లేకపోతే వడపోయటము. అదేవిధంగా డికాంటేషన్ అంటే తేర్చటము అంటాము. అదేవిధంగా ఎవాపరేషన్ ఏమంటామంటే బాష్పీభవనము అంటాము. పదాలు వినడానికి చాలా గంభీరంగా ఉన్నా కూడా కాన్సెప్ట్ చాలా సింపుల్గా ఉంటుంది. ఏంటంటే ఇక్కడ ఫిల్టరేషన్ అన్నాము, డికాంటేషన్ అన్నాము, ఈ రెండు చూడటానికి ఒకే విధంగా ఉంటాయి నిజానికి. కానీ ఏ విధంగా సపరేట్ చేయాలి? మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టే, ఇంతకుముందు క్లాస్లో సాల్యుబుల్స్ ఉంటాయి, ఇన్సాల్యుబుల్స్ ఉంటాయి. మరి సాల్యుబుల్ అయిన పదార్థాన్ని ఎలా మనం సపరేట్ చేయాలి? ఈ హెటరోజీనియస్ మిక్చర్లో మనము సాలిడ్ని ఎప్పుడైతే లిక్విడ్లో కలుపుతామో, సాలిడ్ని లిక్విడ్లో కలిపినప్పుడు ఏమవుతుందంటే ఒక సొల్యూషన్ ఫామ్ అవుతుంది. దాన్ని తెలుగులో ద్రావణము అంటాము. మరి ఈ ద్రావణం ఎలా ఫామ్ అవుతుంది అంటే, ఈ సాలిడ్ అంటే ఏదైతే పంచదార తీసుకున్నానో ఆ పంచదారని నీటిలో కలపటం వల్ల సొల్యూషన్ ఫామ్ అయింది. సో ఏదైతే తక్కువ క్వాంటిటీలో ఉంటుందో మనం తీసుకున్న సొల్యూషన్లో దాన్ని ద్రావితము అంటాము. దాన్ని ఇంగ్లీష్లో సాల్యూట్ అంటాము, దాన్ని ద్రావితము అంటాము. మరి ఏదైతే మెజారిటీ క్వాంటిటీలో ఉంటుందో, ఏదైతే వేరే ఒక పదార్థాన్ని తనలో కరిగించుకుంటుందో, ఈ సొల్యూషన్లో మనకి నీళ్లు, పంచదార ద్రావణంలో నీళ్లు
పంచదారని తనలో కరిగించుకుంది, కాబట్టి దానిని ద్రావణి అంటాము, అంటే సాల్వెంట్ అంటాం దాన్ని, సాల్వెంట్, ద్రావణి. సో ఈ సాలిడ్ లిక్విడ్ మిక్చర్స్లో మనం తీసుకుంటున్న సాల్యూట్ ఏంటంటే సాలిడ్, మనం తీసుకున్న సాల్వెంట్ ఏంటంటే లిక్విడ్. అయితే ఈ సాల్యూటు ఆ సాల్వెంట్లో కరగొచ్చు, కరగకపోవచ్చు. పంచదార తీసుకుంటే కరుగుతుంది, రబ్బర్ తీసుకుంటే కరగదు. ఉప్పు తీసుకుంటే కరుగుతుంది, అదేవిధంగా ఇసుక తీసుకుంటే కరగదు. మరి కరిగే వాటిని ఎలా వేరు చేయాలి, కరగని వాటిని ఏ విధంగా వేరు చేయాలి చూద్దాం. ఇప్పుడు సపోజ్ మనం తీసుకున్న ద్రావితం సాల్యూట్ ఏదైతే ఉందో కరగలేదు అనుకుందాం, ఇన్సాల్యుబుల్ అనుకుందాం. ఇన్సాల్యుబుల్ అయినప్పుడు ఏ విధంగా ఏర్పాటు చేయాలంటే, ఒక బీకర్ తీసుకుందాం, ఇక్కడ ఒక స్టాండ్ తీసుకుందాం, ఆ స్టాండ్కి ఒక ఈ విధంగా ఒక ఫన్నెల్ ఏర్పాటు చేద్దాం. ఫన్నెల్ మనకు ప్రయోగశాలలో ఈ విధంగా ఫన్నెల్ ఉంటుంది. ఆ ఫన్నెల్ని ఆ స్టాండ్కి అమర్చి దాంట్లో ఫిల్టర్ పేపర్ అని మనకు ఉంటుంది, చాలా దళసరిగా చాలా పలచగా ఉండే ఒక ఫిల్టర్ పేపర్ ఉంటుంది. ఆ ఫిల్టర్ పేపర్ని కోన్ షేప్లో ఏర్పాటు చేసి, ఈ విధంగా కోన్ షేప్లో ఏర్పాటు చేసి దాన్ని ఇక్కడ అమర్చడం జరుగుతుంది. అమర్చిన తర్వాత నువ్వు ఏదైతే ఈ సాలిడ్ లిక్విడ్ సొల్యూషన్ ఉందో ఆ సొల్యూషన్ ఇన్సాల్యుబుల్ అనుకున్నాం కదా, ఆ ఇన్సాల్యుబుల్ అయిన తర్వాత అది కరగలేదు, అది అలానే ఉంది. నువ్వు సింపుల్గా ఆ సొల్యూషన్ తీసుకొని వచ్చి దీంట్లో పోసావంటే, దీంట్లో పోసిన తర్వాత ఏం జరుగుతుందంటే, ఏదైతే పదార్థం కరగలేదు అంటే ఇసుక కావచ్చు, లేకపోతే ఒక రబ్బర్ కావచ్చు, లేకపోతే చిన్న చిన్న అగ్గి పుల్లలు కావచ్చు, ఏవైనా ఈ ఫిల్టర్ పేపర్ అనేది దాన్ని ఆపేస్తుంది. మనం జనరల్గా చూస్తుంటాం కదా, టీ వడగడుతుంటాము, లేకపోతే నీళ్లు ఏదైనా మలినాలు ఉంటే వాటిని వడగడుతుంటాము గుడ్డ ఒక క్లాత్ని పెట్టి. అదే పని ఇక్కడ ఈ ఫిల్టర్ పేపర్ చేస్తుంది, వడగట్టడం అంటే ఫిల్టరేషన్ లేకపోతే వడబోయటం. దీన్ని మనం ఫిల్టరేషన్ ప్రాసెస్ అంటాము. ఇక్కడ ఫిల్టర్ అయిన తర్వాత ఏవైతే ఇన్సాల్యుబుల్స్ ఉన్నాయో ఈ సొల్యూషన్లో, ఆ ఇన్సాల్యుబుల్స్ అన్ని కూడా ఇక్కడ ఆగిపోవటం జరుగుతుంది ఈ ఫిల్టర్ పేపర్ అడ్డుకోవటం వల్ల. మిగిలిన వాటర్ ఏదైతే ఉంటుందో అది కిందకి జారి ఇక్కడ ఈషన్ ద్వారా మనకి ఏదైతే ఆ ఇన్సాల్యుబుల్ మెటీరియల్ ఉందో, కరగని పదార్థాలు ఏవైతే ఉన్నాయో ఈ ఫిల్టరేషన్ అంటే వడపోయటం ద్వారా మనము తీసేస్తాము. ఈ నీళ్లు కింద కలెక్ట్ అయిపోతుంది. ఈ ఇన్సాల్యుబుల్ మెటీరియల్ ఏదైతే ఉందో ఇక్కడ కరగని పదార్థాలు ఇన్సాల్యుబుల్స్ అన్నీ కూడా ఇక్కడ కలెక్ట్ అయిపోతాయి మనకి. సో ఈ పద్ధతి ద్వారా మనము ఫిల్టర్ చేసుకుంటాము. సో ఇప్పుడు ఇసుక ఉందనుకుందాము నీళ్ళల్లో, ఆ ఇసుక పూర్తిగా నీళ్ళలో కలవదు, కిందకు వచ్చి సెటిల్ అయిపోతుంది. అలా సెటిల్ అయిపోవటాన్ని మనం ఏమంటామంటే సెడిమెంట్ అంటాం. సెడిమెంట్. సపోజ్ ఇదిగోండి, ఒక బీకర్లో నీళ్లు తీసుకొని ఆ నీళ్ళలో నేనేం చేశానంటే ఇసుక పోసాను. ఇసుక పోయాక ఏం జరుగుతుందంటే అది నీరు మొత్తం ఏం వ్యాపించదు, కరగదు, ఇన్సాల్యుబులే. కానీ ఏం చేస్తుందంటే కిందికి వచ్చి ఇక్కడ సెటిల్ అయిపోతుంది, మొత్తం ఒక లేయర్ లాగా ఇట్లా సెటిల్ అయిపోతుంది. దీన్ని మనం ఏమంటామంటే సెడిమెంట్ అంటాము. సెడిమెంట్. ఇట్లా సెడిమెంట్స్ ఫామ్ అయినప్పుడు ఏ విధంగా దాన్ని మనం ఫిల్టర్ చేసుకోవాలి అంటే, ఫిల్టర్ చేయాల్సినంత అవసరం కూడా పడదు. ఎందుకంటే డికాంటేషన్ అనే ప్రాసెస్ వాడచ్చు, తేర్చటము. ఎందుకంటే ఇది ఆల్రెడీ కిందనే ఉంది కాబట్టి ఆ బీకర్ని మనం ఇలా వంపామంటే నీళ్ళన్నీ పక్కకు వచ్చేస్తాయి, ఆ కింద ఇసుక అలానే ఉండిపోతుంది, ఎందుకంటే అది కలవదు త్వరగా. కాబట్టి డికాంటేషన్ అనేది తేర్చటం అనే పద్ధతి ద్వారా వేరు చేయొచ్చు. ఇంట్లో మనం గంజి వార్చే పద్ధతి చూసుంటాం. గంజి వార్చడం కూడా ఈ తేర్చడం పద్ధతి. ఎందుకంటే ఆ బియ్యము అన్నం ఏదైతే ఉందో లోపల అది నీళ్ళలో ఏం కరిగిపోదు, అలా అని నీళ్ళలో తిరుగుతూ ఉండదు, కింద అలా సెటిల్ అయిపోయి ఉంటుంది. కాబట్టి దాన్ని పెద్దగా మనము ఈ ఫిల్టర్ పద్ధతి ద్వారా చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ అట్లా తేర్చి గంజిని పారబోస్తే సరిపోతుంది. అదేవిధంగా ఈ సెడిమెంట్స్ ఏవైతే, ఏ సెడిమెంట్ అయినా మనకి ఇసుక కానివచ్చు, రాళ్ళు కానివచ్చు, ఇంకేదైనా ఇలా కిందికి వచ్చి ఎప్పుడైతే సెటిల్ అయిపోతాయో మనకి వేరు చేయడం ఇంకా ఈజీ. వేరు చేయడానికి మనం వాడేదే ఈ తేర్చడం అనే పద్ధతి, డికాంటేషన్. సో ఈ ఫిల్టరేషన్ కానివచ్చు, డికాంటేషన్ కానివచ్చు, మనం దేనికి వాడుతున్నామంటే ఇన్సాల్యుబుల్స్కి. వీటిల్లో
ఒకటేమో కింద అట్లాగనే సెడిమెంట్ రూపంలో ఉండిపోతుంది కాబట్టి డికాంటేషన్ తేర్చడం ద్వారా తీసేసాం సింపుల్గా. ఇంకోటి ఏంటంటే సెడిమెంట్ ఫామ్ చేయట్లేదు ఇక్కడ. సెడిమెంట్ ఫామ్ చేయకుండా దాంట్లో అంతో ఇంత కలుస్తుంది. దాన్ని ఏమంటామంటే మనము అది ఒక సొల్యూషన్ని ఫామ్ చేస్తుంది. సొల్యూషన్ ఫామ్ చేసి ఆ సొల్యూషన్లో ఈ సాల్యూట్స్ అన్నీ కూడా తిరుగుతూ ఉన్నాయి. అలాంటి తిరుగుతూ ఉన్న సొల్యూషన్లో మనం ఏం చేస్తామంటే ఈ ఫిల్టరేషన్ ద్వారా తీసేస్తాము. ఎగ్జాంపుల్ ఏంటంటే నీటిలో ఏదైనా ఒక పిండి కలిసి ఉండటము, లేకపోతే నీటిలో అగ్గిపుల్లలు లేకపోతే చిన్న చిన్న పొలలు ఏవైనా ఒక 20-30 పడి ఉన్నాయంటే అవి నీటిలో కరగవు. కానీ ఈ విధంగా సెడిమెంట్ లాగా కూడా అది ఫామ్ కాదు. నీళ్ళల్లోనే అలా అలా తిరుగుతూ ఉంటాయి, అవి పైకి కిందికి తిరుగుతూ ఉంటాయి. మరి అలా తిరుగుతున్న వాటిని ఏ విధంగా సపరేట్ చేయాలి అంటే ఫిల్టరేషన్, సింపుల్గా సపరేట్ అయిపోతుంది. సో ఇవి ఫిల్టరేషన్ అండ్ డికాంటేషన్ ప్రాసెస్ ఇన్సాల్యుబుల్స్కి అంటే కరగని పదార్థాల కోసం వాడతాం. ఇంతవరకు ఓకే. ఇప్పుడు ఒకవేళ అది నీటిలో పూర్తిగా కరిగిపోయింది, వీటితోనే ఇబ్బంది మనకి. నీటిలో పూర్తిగా కరిగిపోయిందంటే దాని యొక్క స్టేట్ ఆఫ్ మ్యాటర్, దాని యొక్క స్థితిని కూడా అది మార్చేసుకుంది, భౌతిక స్థితిని. ఏ విధంగా మార్చేసుకుంది అది? నేను ఏదైతే పంచదార వేసానో, పంచదార కానీ ఉప్పు కానీ వేసానో అది ఘన పదార్థం ముందు, నీటిలో కరిగిన తర్వాత అది ద్రవంగా మారిపోయింది. అంటే దాని స్టేటే అది మార్చేసుకుంది. ఇప్పుడు నేను దాన్ని ఎలా సపరేట్ చేయగలను? ఇప్పుడు ఇక్కడంటే ఈ సెడిమెంట్ రూపంలోనూ లేకపోతే ఆ నీటిలో తిరుగుతూనూ ఏ విధంగా మనకు ఉంది కాబట్టి ఫిల్టరేషను డికాంటేషను నేను చేయగలిగాను. ఒకవేళ కంప్లీట్గా అది కరిగిపోయి దాని స్టేట్నే మార్చేసుకుంటే, దాని స్థితినే మార్చేసుకుంటే దాన్ని మళ్ళీ ఎలా తీసుకొని రాగలను నేను? చూద్దాం. ఇప్పుడు ఆ లిక్విడ్లో సాలిడ్ అనేది పూర్తిగా సాల్యుబుల్ అయితే ఎలా వేరు చేయాలనే దాని గురించి మాట్లాడుకుంటున్నాం. సో తీసుకుందాం, ఒకటి హెట్రోజీనియస్ మిక్చర్ తీసుకున్నాం. హెట్రోజీనియస్ మిక్చరు అంటే విజాతి మిశ్రమం ఒకటి తీసుకున్నాము. ఎలాంటి విజాతి మిశ్రమం అంటే సాలిడ్ అనేది ఆ లిక్విడ్లో పూర్తిగా సాల్యుబుల్ అయిపోయింది, అంటే పూర్తిగా కరిగిపోయింది. మరి ఆ కరిగిపోయిన పంచదారని కానీ ఉప్పును కానీ ఏ విధంగా మనము తిరిగి తీసుకొని వస్తాము, ఏ విధంగా అన్నిటి నుంచి దాన్ని వేర్పాటు చేస్తాము, సపరేట్ చేస్తాము అనేది చూద్దాం. సపోజ్ నేను ఒక బీకర్ తీసుకున్నాను. ఆ బీకర్లో నీళ్లు నింపిన తర్వాత ఒక 20 grams 30 grams దాంట్లో నేను షుగర్ యాడ్ చేశాను. కాసేపటి తర్వాత ఒక 2 నిమిషాల తర్వాత బాగా స్టిర్ చేయటం వల్ల, కలపటం వల్ల అదేం జరుగుతుందంటే షుగర్ దాంట్లో ఇప్పుడు కలిసిపోయింది, అంటే సాల్యుబుల్ అయిపోయింది. ఒక సొల్యూషన్ అనేది నాకు ఫామ్ అయింది. ఏం సొల్యూషన్ అంటే షుగర్ సొల్యూషన్ ఫామ్ అయింది. షుగర్ సొల్యూషన్ ఫామ్ అయింది. ఇప్పుడు ఈ షుగర్ సొల్యూషన్లో దేన్ని మనం ద్రావితం అంటాము, దేన్ని ద్రావణి అంటాము అంటే ఈ షుగర్ ఏదైతే ఉందో మనం తక్కువ క్వాంటిటీలో కలిపాము కదా, అది ద్రావితం అవుతుంది. ఆ నీరు మొత్తం ఏదవుతుందంటే సాల్వెంట్, ద్రావణి అవుతుంది. ఓవరాల్గా అది షుగర్ సొల్యూషన్. అయితే ఇప్పుడు నాకు పంచదార కావాలి, ఖచ్చితంగా ఇప్పుడు నాకు పంచదార కావాలి. ఇంకా నాకు ఇంట్లో లేదు, అదే పంచదార ఉంది. ఏ విధంగా తీసుకుంటామంటే ఈ షుగర్ సొల్యూషన్ని హీట్ చేస్తాం. ఇలా త్రిభుజాకార గుర్తుపెడితే అది హీట్కి సింబల్ అండి. అంటే ఆ బీకర్ కింద మనము మంట పెట్టినట్టు ఒక బున్సన్ బర్నర్ ఫ్లేమ్ పెట్టి దాన్ని మనము హీట్ చేస్తున్నప్పుడు ఏం జరుగుతుందంటే ఈ కింద ఉన్న లేయర్స్ ఏవైతే ఉన్నాయో అవి ముందు ఆ వేడిని, ఆ శక్తిని అబ్జర్వ్ చేసుకుంటాయి. అంటే ఏ విధంగా అయితే మన ట్రిపుల్ రైడింగ్ వెళ్తున్నప్పుడు ఆ ట్రాఫిక్ పోలీసు కొట్టే మొదటి దెబ్బ వెనకున్నోడికి తగులుతుంది, అదేవిధంగా ఈ హీట్ ఎనర్జీ కింద నుంచి సప్లై చేస్తున్నప్పుడు ముందు ఏ ఆ మాలిక్యూల్స్ అనే వాటిని అబ్జర్వ్ చేసుకుంటాయంటే ఈ కిందున్న లేయర్స్లోవి, ఇక్కడున్నవి ముందు అబ్జర్వ్ చేసుకుని ఏం చేస్తాయంటే
హై ఎనర్జీ వస్తుంది దానికి. ఆ హీట్ ఎనర్జీ నుంచి ఇది ఎనర్జీ తీసుకోవటం వల్ల ఏం చేస్తుంది, ఎనర్జీ వచ్చిన తర్వాత సైలెంట్గా ఎందుకుంటుంది, అటు ఇటు ఊగుతుంటుంది. దానికి ఆ గతిశక్తి కైనెటిక్ ఎనర్జీ అనేది ఏమవుతుందంటే ఇంక్రీజ్ అవుతుంది. కైనెటిక్ ఎనర్జీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. కైనెటిక్ ఎనర్జీ ఇంక్రీజ్ అయిందంటే ఇది కదులుతోంది. ఇప్పుడు ఇది కదిలినప్పుడు దీని పక్కన ఉన్న దాంతో పోయి ఢీకొంటుంది, కొలిజన్స్ జరుగుతాయి. కైనెటిక్ ఎనర్జీ ఇంక్రీజ్ అవ్వటం వల్ల కొలిజన్స్ ఇంక్రీజ్ అవుతాయి. అంటే ఒక మాలిక్యూలు ఇంకో మాలిక్యూలు ఆ కైనెటిక్ ఎనర్జీ పెరిగి బాగా ఫాస్ట్గా కదులుతుండటం వల్ల ఒకదానికొకటి ఢీకొనటం జరుగుతుంది. ఈ ఢీకొనటం జరగటం వల్ల ఈ సొల్యూషన్ ఏదైతే ఉందో, నువ్వు కింద మంట పెట్టిన సొల్యూషన్, అది కూడా ఈ కొలిజన్స్ వల్ల రాపిడి ఫ్రిక్షన్ మొదలయ్యి అక్కడ కూడా ఆ ఎనర్జీ ట్రాన్స్ఫర్ అనేది జరిగి ఒక మాలిక్యూల్ నుంచి ఇంకో మాలిక్యూల్కి, అంటే ఇవేం చేస్తాయి, బాగా హీట్ అయిన తర్వాత కైనెటిక్ ఎనర్జీ ఎక్కువైపోయి కొలైడ్ అయిపోయి హై ప్రెషర్ వచ్చేసి దానికి పైకి వెళ్ళిపోతుంది. ఇక్కడికి వెళ్ళిపోయి ఈ పైన ఉన్నవన్నీ కిందికి వస్తుంటాయి. ఎందుకంటే వీటికి దెబ్బలు పడ్డాయి ఆల్రెడీ, ఇవి తినడానికి వస్తున్నాయి చిన్నగా కిందికి. ఆ విధంగా ఇట్లా తిరిగి మనకు మొత్తానికి ఆ బీకర్లో ఉన్న నీళ్లు మొత్తం కూడా వేడైపోతాయి. వేడి నీళ్ళు జరుగుతుంది. మనం జనరల్గా నీళ్లు మరగబెట్టేటప్పుడు కూడా మనం చూసే ప్రాసెస్ ఇదే. అందుకే మనకి నీళ్లు మరగబెట్టేటప్పుడు పైన ఉన్న నీళ్లు మరిగిపోయి ఉంటాయి, ఒకసారి పట్టుకోమని కింద చల్లగానే ఉంటాయి. ఎందుకంటే మరిగిపోయినవన్నీ పైకి వచ్చేస్తున్నాయి, పైన ఉన్న చల్లవన్నీ కిందికి వెళ్ళిపోతున్నాయి. ఆ చల్లగా ఉన్న వాటికి ప్రెజర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కిందికి వెళ్ళిపోతాయి. ఇవి ప్రెజర్ని ఎక్కువ తీసుకొని ఆ ప్రెజర్ను వదిలించుకోవడానికి పైకి వెళ్ళిపోతున్నాయి. సో ఈ ప్రాసెస్లో అది హీట్ అయ్యి ఒక స్థాయిలో, ఒక టెంపరేచర్లో, ఎంత టెంపరేచర్లో అంటే 100 డిగ్రీ సెల్సియస్ టెంపరేచర్లో ఆ నీరు ఏదైతే ఉంటుందో ఇంకా అది ద్రవస్థితిలో ఉండలేదు. ఎందుకంటే అంత ఎనర్జీ నువ్వు ఇచ్చేసావు, అంత ఎనర్జీ ఇంకా తట్టుకోలేదు ద్రవస్థితిలో. అది బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఏం జరుగుతుందంటే అది వాయువులాగా మారిపోతుంది. నీరు కాస్త నీటి ఆవిరిగా మారిపోతుంది. ఇలా మారటం వల్ల ఏదైతే ద్రవ రూపంలో ఉందో ఇప్పుడు అది వాయు రూపంలోకి మారిపోయింది. ఎందుకు అలా మారిందంటే ఇట్ ఈస్ డ్యూ టు ద అబ్జార్ప్షన్ ఆఫ్ హై అమౌంట్ ఆఫ్ ఎనర్జీ. ఎంత ఎనర్జీ సప్లై చేసామంటే 100 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నువ్వు దానికి ఇచ్చావు. అంత ఎనర్జీ అది తీసుకొని ఏం చేసిందంటే ద్రవ రూపం నుంచి వాయు రూపంలోకి మారిపోయింది. అది ఏదైనా కానీ నాకు కావాల్సింది పంచుతారు కదా. ఇప్పుడు అది మారిపోయింది కాబట్టి, వాయు రూపంలోకి మారిపోయింది కాబట్టి ఇంకా మిగిలేది ఏముంటుంది అక్కడ నీకు? ఇంకా ఈ సొల్యూషన్లో, షుగర్ సొల్యూషన్లో వాటర్ మొత్తం బయటికి పంపించేసావు. ఆ వాటర్ ఇందాక మనకు సాల్వెంట్ అన్నాము, ఆ సాల్వెంట్ అంతా బయటికి వెళ్ళిపోతే ఇంకా దాంట్లో మిగిలేదేంది? సాల్యూట్. ఆ సాల్యూట్ అంటే ద్రావితము. ఏంటి ద్రావితము? పంచదార. అంటే నా పంచదార నాకు వచ్చేసింది. ఈ విధంగా ఈ ఎవాపరేషన్ అనే పద్ధతిని వాడి, ఎవాపరేషన్ అంటే బాష్పీభవనం ఉంటాం ఈ పద్ధతి మొత్తాన్ని కూడా. ఎవాపరేషన్ అంటే బర్నింగ్ ద్వారా ఆ నీరు కూడా మొత్తము ఆవిరైపోయింది, నీటి ఆవిరిగా మారిపోయింది. ఇలా మారిపోయిన తర్వాత మనము ఏదైతే మిగిలి ఉంటుందో ఆ షుగర్ అనేదాన్ని మనము కలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. ఇది సింపుల్గా ఉండే సాలిడ్ లిక్విడ్ సాల్యుబుల్ సొల్యూషన్స్. మరి ఈ నిజ జీవితంలో దీనికి ఏమైనా ఎగ్జాంపుల్స్ ఉన్నాయా అంటే, మనం సముద్రపు ఒడ్డున కొన్ని ఇట్లా మనకి చతురస్రాకాలుగా పట్టీలుగా కట్టి ఉంటారు. ఎందుకు కడతారంటే అవి ఆ సముద్రపు నీటిని తీసుకొని వచ్చి అక్కడ పోయటం వల్ల అవి ఈ ఎవాపరేషన్ పద్ధతి, బాష్పీభవనం ద్వారా అవి నీరు మొత్తం కూడా ఆవిరైపోతుంది. సేమ్ ప్రాసెస్, సూర్యుడి వేడిని అబ్జర్వ్ చేసుకొని ఆ నీరు మొత్తం ఆవిరైపోతుంది. ఆవిరైపోయిన తర్వాత మనకి సముద్రపు నీటిలో ఆ ఉప్పగా ఉంటాయి కదా సముద్రపు నీరు, ఆ నీరు మొత్తం వెళ్ళిపోయిన తర్వాత ఏదైతే ఉప్పుదనం క్రియేట్ చేసిన ఉప్పు ఉంటుందో ఆ ఉప్పు కింద మనకి మిగిలిపోవడం జరుగుతుంది. ఏ విధంగా అయితే మనకి ఇక్కడ షుగర్ మిగిలిపోయిందో ఆ సముద్రపు ఒడ్డు దగ్గర ఆ పట్టీలలో ఉప్పు మిగిలిపోతుంది. ఇది ఈ ఎవాపరేషన్ అనేదానికి ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్. ఇంకొకటి, మనకి ఎవాపరేషన్ అనేది ఉపరితలం అనేది ఎక్కువగా చేసినప్పుడు ఎవాపరేషన్ అనేది చాలా ఫాస్ట్గా జరుగుతుంది. మన ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇంట్లో నీళ్లు పోసి ఇంటిని మొత్తం శుభ్రపరచుకొని తుడిచిన తర్వాత ఆ నీటిని మనం మడుగుగా ఒక చోట ఉంచాం. మనం దాన్ని ఆ గుడ్డ తీసుకొని మాప్ తీసుకొని శుభ్రంగా
నీటిని మొత్తం పరుస్తాం. అట్లా పరచడం వల్ల ఏంటంటే నీకు ఇంత ఉన్న నీరు ఇంత చేసాము, స్ప్రెడ్ చేసాం. నీరు స్ప్రెడ్ చేయటం వల్ల ఏం జరుగుతుందంటే ఇక్కడున్న మాలిక్యూల్ నుంచి ఇక్కడున్న మాలిక్యూల్ వరకు ప్రతి ఒక్క మాలిక్యూలు ఇప్పుడు ఎవాపరేట్ అవ్వడానికి సిద్ధంగా ఉంది పైకి. అంటే పైనుంచి వచ్చిన సూర్యరశ్మిని మొత్తం పీల్చుకోవడానికి ఇప్పుడు ఇన్ని మాలిక్యూల్స్ సిద్ధంగా ఉన్నాయి. ఎందుకంటే ఎవాపరేషన్ ఈజ్ ఏ సర్ఫేస్ ఫినామినా. మనకి ఉపరితల దృగ్విషయం మనకి ఎప్పుడైతే అప్పుడు ఇంతకుముందు క్లాస్లో ఆ హార్డ్నెస్ సాఫ్ట్నెస్తో పాటు రఫ్నెస్ స్మూత్నెస్ చెప్పుకున్నాం. ఆ ఉపరితల దృగ్విషయం మనం తాకితేనే తెలుస్తుందని. అదేవిధంగా ఈ ఎవాపరేషన్ అనేది కూడా ఉపరితలానికి సంబంధించిన దృగ్విషయం. మనకి ఎప్పుడైతే ఉపరితలం మనకి సర్ఫేస్ అనేది స్ప్రెడ్ చేయడం జరుగుతుందో ఈజీగా ఎవాపరేషన్ జరిగిపోతుంది. ఎందుకంటే ఎక్కువ మాలిక్యూల్స్ అనేవి ఆ సన్లైట్ ఆ హీట్ అనేదానికి ఎక్స్పోజర్లో ఉన్నాయి కాబట్టి ఈజీగా ఎవాపరేట్ అయిపోతుంది. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటే మనం కాఫీ తాగేటప్పుడు కాఫీని కప్పులో కాకుండా సాసర్లో పోసుకుంటాం. ఎందుకంటే సాసర్లో పోసుకున్న తర్వాత దాని ఉపరితల వైశాల్యం నువ్వు వాంటెడ్లీ పెంచుతున్నావు. దానికి ఏ విధంగా అయితే నీటిని ఫ్లోర్ మీద స్ప్రెడ్ చేసినట్టు ఆ కాఫీని కూడా నువ్వు సాసర్లో పోయటం ద్వారా సేమ్ ఇదే ఫినామినన్. మళ్ళీ దాని మీద ఉన్న అన్ని మాలిక్యూల్స్, నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ సర్ఫేస్ మీద పెరుగుతుంది. ఆ గాలికి అవి మొత్తం కూడా ఆ వేడి ఎనర్జీని ట్రాన్స్ఫర్ చేసేస్తుంది. సో ఈ విధంగా మనం ఈ ఎవాపరేషన్ అనే కాన్సెప్ట్ని చూస్తాం. ఇది దేనికి? సాలిడ్ లిక్విడ్ సాల్యుబుల్గా ఉన్నప్పుడు ఇది చూస్తాం. ఒకవేళ సాలిడ్ లిక్విడ్ సాల్యుబుల్ అయింది కానీ నేను 2 తీసుకున్నాను. ఈసారి 1 కాదు 2 తీసుకున్నాను. ఏవి? ద్రావితాలు. ఈ సాల్యూట్స్ అనేవైతే ఉన్నాయో ఆ సొల్యూషన్లో నేను ఈసారి 2 తీసుకున్నాను. ఏంటంటే పంచదారతో పాటు నేను ఉప్పు కూడా తీసుకున్నాను. తీసుకున్న తర్వాత ఇప్పుడు అవి 2 కరిగిపోతున్నాయి నీటిలో. ఇప్పుడు 2 కరిగిపోతే నేనేం చేయాలి? నాకు 2 కావాలి. దాంతోపాటు నాకు ఆ పంచదార నుంచి ఆ ఉప్పును కూడా వేరు చేసి నాకు ఇవ్వాలి. మరి అలాంటి టైం ఏం చేస్తాం? ఇప్పుడు ఈ హెట్రోజీనియస్ మిక్చర్లో 1 సాల్యూటే తీసుకున్నావు నువ్వు, కానీ ఈసారి నేను 2 సాల్యూట్స్ తీసుకుంటున్నాను. ఏంటంటే సాల్టు అదేవిధంగా షుగరు తీసుకుంటున్నా. ఈ రెండింటిని నాకు వేరు చేసి ఇవ్వాలి. ఉప్పుని పంచదాన్ని బాగా కలిపేస్తే నువ్వు ఏరుకుంటూ కూర్చోలేము. మరి ఏ విధంగా తీస్తామంటే ఫస్ట్ ఏం చేస్తామంటే వీటికి సాల్ట్కి అదేవిధంగా షుగరు ఈ రెండింటికి ఏం చేస్తామంటే వాటర్ని యాడ్ చేస్తాము. వాటర్ అంటే H2Oని యాడ్ చేసిన తర్వాత అంటే ఒక బీకర్లో పోస్తాం. సింపుల్గా బీకర్లో పోసిన తర్వాత 2 ఇప్పుడు కరిగిపోయినాయి దాంట్లో. అంటే సాల్ట్ కరిగిపోయింది, షుగర్ కరిగిపోయింది దాంట్లో. మరి ఎట్లా వేరు చేస్తాం? ఏంది ఎవాపరేషన్ చెప్పావు కదా నువ్వు, ఎవాపరేషన్ ద్వారా నేను వేరు చేస్తాను అనొచ్చు. నువ్వు ఎవాపరేషన్ ద్వారా వేరు చేస్తే ఈ నీరు మొత్తం నీటి ఆవిరిగా మారిపోతుంది. ఈ సాల్ట్ షుగర్ అలానే ఉండిపోతుంది కదా. నీకు ఏదైతే నేను మిశ్రమం ఇచ్చానో ఆ మిశ్రమమే మళ్ళీ మిగులుతుంది. ఇంకా నువ్వు సపరేషన్ చేసేదేముంది దాంట్లో. కాబట్టి ఇలా 2 సాల్యుబుల్స్ ఉన్నప్పుడు, 2 కరిగే పదార్థాలు ఉన్నప్పుడు ఎవాపరేషన్ అనే పద్ధతి పనికి రాదు మనకి. మరి ఎలాంటి పద్ధతిని మనం యూజ్ చేయాలి అంటే ఫ్రాక్షనల్ క్రిస్టలైజేషన్ అనేది యూజ్ చేస్తాం. ఫ్రాక్షనల్ క్రిస్టలైజేషన్ దీన్ని తెలుగులో అంశిక స్వేదనము అంటాం. అంశిక స్వేదన ప్రక్రియ. మరి ఈ అంశిక స్వేదన ప్రక్రియలో ఫ్రాక్షనల్ క్రిస్టలైజేషన్ లేకపోతే డిస్టిలేషన్, ఫస్ట్ డిస్టిల్ చేసిన తర్వాత అవి క్రిస్టలైజేషన్ చేస్తాము. సో ఈ ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ ఏదైతే ఉందో దీన్ని ఏ విధంగా చేస్తామనేది చూద్దాం ఒకసారి. నువ్వు షుగర్ సొల్యూషన్ చేసావు, అదేవిధంగా ఇక్కడ నువ్వేం చేసావు అంటే ఒక సొల్యూషన్ చేసావు. దీని పేరు షుగర్ ప్లస్ సాల్ట్ సొల్యూషన్. దీన్ని నువ్వు ఇప్పుడు ఎవాపరేషన్ చేయలేవు. దాన్ని మరగబెట్టడం ద్వారా ఆ తర్వాత ఎవాపరేషన్ అనేది ఇక్కడ కష్టం, బాష్పీభవనం. ఎందుకంటే వాటర్ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ నాకు ఈ సాల్ట్ అండ్ షుగరే మిగిలిపోతుంది. నాకు అది కాదు కావాల్సింది, సాల్ట్ షుగరు వేరవ్వాలి. ఏం చేస్తామంటే ఈ సొల్యూషన్ని హీట్ చేస్తాం, మరిగిస్తాం. మరిగించిన తర్వాత ఏం చేస్తామంటే మరికొంత షుగరు అదేవిధంగా మరికొంత సాల్ట్ యాడ్ చేస్తాం. మరికొంత సాల్ట్ యాడ్ చేస్తాం. ఇలా యాడ్ చేయటం వల్ల ఏమొస్తుందంటే
సాచురేటెడ్ సొల్యూషన్స్ అంటే సంతృప్త ద్రావణాలు ఏర్పడతాయి. ఈ సంతృప్త ద్రావణం ఏంది అంటే సింపుల్గా ఒక ఎగ్జాంపుల్గా చెప్పుకోవాలంటే ఈ సాల్ట్ షుగర్ నీటిలో వేయటము, మనము ఆహారం తింటాం అనుకుందాం, మనకు ఆకలైంది అన్నం తిన్నాం, అన్నం తినటం వరకే చేస్తే సరిపోయేది. ఇప్పుడు ఏం చేశానంటే ఇంకొంచెం హీట్ ఎనర్జీ సప్లై చేసి షుగరు సాల్ట్ వేసాను. అంటే ఇంకొంచెం అతి ఉత్సాహంతో ఏం చేసామంటే ఇంకొంచెం తిన్నావు. ఇంకొంచెం తినటం వల్ల ఏం జరుగుతుందంటే ఈసారి సాచురేటెడ్ సొల్యూషన్ ఫామ్ అవుతుంది. సాచురేటెడ్ సొల్యూషన్ అంటే నువ్వు ఒక సంతృప్త స్థితికి వస్తావు అన్నం తినిన తర్వాత. ఇంకా నువ్వు అంతకు మించి ఒక్కటి కూడా నువ్వు తినలేవు, ఇంత అన్నం కూడా నువ్వు తినలేవు. అలాంటి స్థితి సంతృప్తి చెందటం. అదేవిధంగా ఈ సొల్యూషన్ కూడా సాచురేటెడ్ స్టేజ్లో ఉంది, దాన్ని సాచురేటెడ్ సొల్యూషన్ అంటాం. ఈ ప్రాసెస్ని సాచురేషన్ అంటాము. అంటే సంతృప్తీకరణ, సంతృప్త ద్రావణము అంటాం దీన్ని. సంతృప్త ద్రావణము. అయితే దీన్ని ఇక్కడితో ఆగల. నాకు నిండిపోయిందని నాకు తెలిసినా కూడా వాడెవడో తింటున్నాడని ఎదురోడు, వాడు నాకన్నా ఎక్కువ తింటున్నాడని ఇంకొక 2 జాంగ్రీలు ఎక్స్ట్రా పట్టించుకొని మరీ తిన్నా. నేను తినలేనని నాకు తెలుసు, నా వల్ల కాదని తెలుసు, అయినా కూడా 2 తిన్నా వాడితో పోటీ పెట్టుకొని. అదేవిధంగా ఇది ఆల్రెడీ సంతృప్తి చెందిపోయింది ద్రావణము. దీన్ని ఏం చేసామంటే నువ్వు ఇంకా హీట్ చేసావు. దీన్ని ఇంకా హీట్ చేసాము. ఇంకా హీట్ చేసి ఏం చేసామంటే సాల్ట్ ఏదైతే ఉందో మనం తీసుకున్న సాల్టు, అదేవిధంగా షుగరు ఇంకా దీంట్లో కలిపాము. అది ఆల్రెడీ సంతృప్తి చెందిపోయింది సాచురేటెడ్ సొల్యూషన్, నువ్వు ఇంకా వేసావు. దాన్ని ఏమంటామంటే అతి సంతృప్త ద్రావణము అంటాము. ఎందుకంటే మనం ఆల్రెడీ అతి చేసాం కాబట్టి అదే అతి సంతృప్త ద్రావణము. దాన్ని ఇంగ్లీష్లో సూపర్ సాచురేటెడ్ సొల్యూషన్ అంటాము. సూపర్ సాచురేటెడ్ సొల్యూషన్. దీన్ని అతి సంతృప్త ద్రావణము అంటాము. సరే, ఇవన్నీ ఎందుకు చేస్తున్నాము అసలు? మనకు కావాల్సింది ఈ 2 సపరేట్ చేయడం కదా. నువ్వేంది యాడ్ చేసుకుంటూ పోతున్నావు, అతి సంతృప్త ద్రావణం దాకా వెళ్ళావంటే అతి సంతృప్త ద్రావణం ఎప్పుడైతే వస్తుందో, నువ్వు ఆల్రెడీ హీట్ చేసావు, మళ్ళీ హీట్ చేసావు అంటే ఆ సూపర్ సాచురేటెడ్ సొల్యూషన్ అనేది ఇప్పుడు చాలా వేడిగా ఉంది, మరిగిపోతూ ఉంది. ఇప్పుడు దాన్ని ఈ అతి సంతృప్త ద్రావణం ఇప్పుడు అంతా వేడిగా ఉంది. ఇప్పుడు దాన్ని మనం ఏం చేస్తామంటే నెక్స్ట్ స్టెప్, వేడెక్కింది చాలే ఇంకా దాన్ని కూల్ చేస్తాం. దాన్ని మనం కూలింగ్ చేస్తాం. అంటే దాన్ని పక్కన పెట్టేయటము, లేకపోతే ఫ్రీజర్లో పెట్టడము, ఏదో ఒకటి చేస్తాం. ఇప్పుడు కూలింగ్ చేసిన తర్వాత ఏం చేస్తామంటే అది ఆటోమేటిక్గా లోపల ఉన్న ఈ షుగరు, ఈ సాల్ట్, ఇవన్నీ కూడా గడ్డగట్టడం మొదలు పెడుతుంది. ఎందుకు గడ్డగట్టడం మొదలు పెడుతుందంటే ఇప్పటిదాకా నీకు హీట్లో ఉండటం వల్ల, విపరీతంగా వేడి చేయటం వల్ల కైనెటిక్ ఎనర్జీ విపరీతంగా పెరిగింది, ప్రెజర్ అనేది తగ్గిపోతూ వచ్చింది. అఫ్కోర్స్ ప్రెజర్ అనేది పెరుగుతుంది, పెరిగిన ప్రెజర్ని అది తగ్గించుకుంటుంది. అంత ప్రెజర్ దానికి అవసరం లేదు కాబట్టి అది తగ్గించుకుంటూ ఉంటుంది. ఇప్పుడు నువ్వేం చేసావు, సడన్గా దాన్ని కూల్ చేసావు. కూల్ చేయటం వల్ల ఏం జరుగుతుందంటే దాని మీద ప్రెజర్ విపరీతంగా పెరిగిపోతుంది, కైనెటిక్ ఎనర్జీ తగ్గిపోతుంది, ప్రెజరు ఇంకా దానికి పెంచుకొని గడ్డగట్టిపోతుంది అది. ఎందుకంటే నీకు అవసరం లేని దానికన్నా నువ్వు ఎక్కువ పెట్టావు. ఏది షుగరు, సాల్ట్ అనేది ఎక్కువ యాడ్ చేసావు. ఆ యాడ్ చేసిన సాల్యూట్ అంతా ఏదైతే ఉందో ఇప్పుడు మొత్తం గడ్డగట్టడం స్టార్ట్ అవుతుంది. ఈ గడ్డ కట్టిన తర్వాత ఏం ఫామ్ అవుతాయంటే క్రిస్టల్స్ ఫామ్ అవుతాయి. వీటిని తెలుగులో స్ఫటికాలు అంటాము. ఈ ప్రాసెస్ మొత్తాన్ని కూడా మనం ఏమంటామంటే స్ఫటికీకరణము అంటాము. స్ఫటికీకరణము అంటే క్రిస్టలైజేషన్ ప్రాసెస్. సో క్రిస్టలైజేషన్ ఏదైతే సాల్యుబిలిటీ తక్కువగా ఉంటుందో, ఈ రెండిట్లో ఏదైతే తక్కువ కరిగించుకోగలదో అది ముందుగా స్ఫటికాన్ని క్రియేట్ చేసేస్తుంది. ఆ క్రియేట్ చేసిన స్ఫటికాన్ని మనం సపరేట్ చేసేసుకోవచ్చు. అంటే సాల్యుబిలిటీ దేనికైతే తక్కువగా ఉంటుందో దాని క్రిస్టలైజేషన్ రేట్ అనేది దానికి ఎక్కువగా ఉంటుంది. ఈ రిలేషన్ మనం గుర్తుంచుకోవాలి. ఏదైతే తక్కువగా కరిగించుకోగలదో ఆ సొల్యూషన్లో అది త్వరగా, ఎందుకంటే అది చాలా తక్కువ అమౌంట్ ఉంది కదా. ఇప్పుడు ఒక సాల్యూట్ అనేది 20 గ్రామ్సే కరిగింది అనుకుందాము, ఇంకొకటి 100 గ్రామ్స్ కరిగింది అనుకుందాము.
ఎప్పుడైతే ఈ కూలింగ్ ప్రాసెస్ నువ్వు స్టార్ట్ చేసావో ఈ 20 గ్రామ్స్ అనేది త్వరగా గడ్డగట్టిపోతుంది. ఈ 100 గ్రాములు అనేది గడ్డగట్టడానికి టైం పడుతుంది. ఆ టైంలో నువ్వు 20 గ్రాముల గడ్డగట్టిన పదార్థాన్ని బయటికి తీసేస్తావు, ఆ క్రిస్టల్స్ అనేవి సపరేట్ చేసేస్తావు. సో ఈ విధంగా ఫ్రాక్షనల్ డిస్టిలేషన్, అంశిక స్వేదనం తర్వాత అంశిక స్ఫటికీకరణం, స్వేదనం ప్రక్రియ అయిన తర్వాత క్రిస్టలైజేషన్ అయిన తర్వాత మనం డిస్టిలేషన్ చేస్తాం. డిస్టిలేషన్ అంటే జస్ట్ సపరేషన్ అంతే. సో ఈ విధంగా మనం ఆ సాల్ట్ షుగర్ సొల్యూషన్స్ని సపరేట్ చేసేస్తాము. త్వరగా వచ్చిందని తీసేస్తాము. సపోజ్ షుగర్ వచ్చిందంటే షుగర్ని బయటికి తీసేస్తాము. ఆ తర్వాత సాల్ట్ వస్తుంది, ఈ సాల్ట్ని కూడా బయటికి తీసేస్తాము. అయితే ఈ ఫామ్ అయిన క్రిస్టల్ అనేది ప్యూర్గా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ప్యూర్గా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఎందుకంటే దాంట్లో చాలా ఇంప్యూరిటీస్ ఉంటాయి, తేమ శాతం కూడా ఉండొచ్చు, అంటే మాయిశ్చర్ ఉండొచ్చు. మాయిశ్చర్ని కూడా తీసేయాలి అంటే ఏం చేస్తావు అంటే, నీకు ఏవైతే క్రిస్టల్స్ వచ్చాయో, షుగర్ కావచ్చు, సాల్ట్ కావచ్చు, ఒక్కోసారి కాపర్ సల్ఫేట్ క్రిస్టల్స్ ఉంటాయి మనకి బ్లూ కలర్లో. ఆ కాపర్ సల్ఫేట్ క్రిస్టల్స్ని ఏం చేస్తామంటే డైల్యూట్ సల్ఫ్యూరిక్ యాసిడ్ తీసుకొని, సజల సల్ఫ్యూరిక్ యాసిడ్ ఆమ్లం తీసుకొని దాంట్లో ఈ కాపర్ సల్ఫేట్ క్రిస్టల్స్ అనేవి వేయడం జరుగుతుంది. వేసిన తర్వాత ఏం చేస్తామంటే, ఈ సల్ఫ్యూరిక్ యాసిడ్ అనేది చాలా స్ట్రాంగ్ యాసిడ్, నువ్వు ఇప్పుడు డైల్యూట్ చేసావు, కానీ యాసిడ్స్ ఏవైనా కూడా నీటిని పూర్తిగా శోషించుకుంటాయి, డీహైడ్రేట్ చేస్తాయి. సో డీహైడ్రేషన్ జరగటం వల్ల, డీహైడ్రేషన్ అంటే దీంట్లో ఏదైనా తేమ శాతం ఒకవేళ ఉంది అంటే ఆ తేమని మొత్తం పీల్చేస్తుంది. సపోజ్ ఈ క్రిస్టలైజేషన్ ద్వారా ప్రాసెస్ ద్వారా నువ్వు కాపర్ సల్ఫేట్నే కనుక చేస్తే CuSO4 5H2O అనేది ఫామ్ అవుతుంది. ఈ వాటర్ ఉంటుంది దాంట్లో, మాయిశ్చర్, తేమ రూపంలో. అది ప్యూర్ క్రిస్టల్ అనము మనం. ఆ ప్యూర్ క్రిస్టల్ కావాలంటే ఈ డీహైడ్రేషన్ ద్వారా చేస్తే మనకి ప్యూర్ క్రిస్టల్స్, అంటే మనకి స్వచ్ఛమైన స్ఫటికాలు అనేది ఏర్పడడం జరుగుతుంది. ఇది క్రిస్టలైజేషన్ ప్రాసెస్. మరి ఈ ప్రాసెస్ ద్వారా చేస్తే మనకి ప్యూర్ క్రిస్టల్స్ వస్తున్నాయి కదా, డైరెక్ట్గా ఇదే చేయొచ్చు కదా, ఇదంతా దేనికి అంటే ఇక్కడ మనం కాపర్ సల్ఫేట్ని డైరెక్ట్గా యాడ్ చేసాము అంటే కొద్ది మొత్తంలోనే మనకి క్రిస్టల్ ఫామ్ అవుతుంది. కానీ ఇక్కడ ఏం చేసాము, సంతృప్త ద్రావణము, అతి సంతృప్త ద్రావణం చేసిన తర్వాత కూల్ చేసి తర్వాత డైల్యూటెడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్లో వేసామనుకో, మనకి క్వాంటిటీ పెరుగుతుంది, క్వాలిటీ పెరుగుతుంది, అదేవిధంగా ప్యూర్ క్రిస్టల్ కూడా ఫామ్ అవుతుంది, వాటర్ కూడా తీసేసి. సో ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే ఫ్రాక్షనల్ క్రిస్టలైజేషన్ చేయాలి, ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ చేయాలి. చేసిన తర్వాత సల్ఫ్యూరిక్ యాసిడ్లో దాన్ని వేయటం వల్ల డీహైడ్రేషన్ జరిగి ప్యూర్ క్రిస్టల్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద క్రిస్టలైజేషన్. లాస్ట్ కాన్సెప్ట్ ఏముందంటే మనకి కండెన్సేషన్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది. లాస్ట్ కాన్సెప్ట్ కండెన్సేషన్ మనం తెలుగులో సాంద్రీకరణము అంటాము. సాంద్రీకరణ ప్రక్రియ. ఈ సాంద్రీకరణం ఎలా జరుగుతుందంటే, సపోజ్ మనం ఒక స్పూన్లో కొన్ని ఐస్ క్యూబ్స్ తీసుకున్నాం, ఒకటో రెండో లేదా ఒక 3 ఐస్ క్యూబ్స్ తీసుకున్నాం. ఇక్కడ ఒక బీకర్లో నీళ్లు తీసుకున్నాము. నీళ్లు తీసుకొని ఒక బన్సన్ బర్నర్ పెట్టి దానికి మంట పెట్టాము కింద. ఏం జరుగుతుంది, ఇంతకుముందు మనం చూసిన బాష్పీభవన ప్రక్రియ జరుగుతుంది. హీట్ని అబ్జర్వ్ చేసుకొని ఇది నీటి ఆవిరిగా మారిపోతుంది. నీటి ఆవిరిగా మారిపోయి పైకి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇలా పైకి వెళ్ళిపోయే క్రమంలో ఎప్పుడైతే ఈ నీటి ఆవిరి ఈ ఉపరితలాన్ని టచ్ చేస్తుందో, ఈ స్పూన్ ఉపరితలం టచ్ చేసినప్పుడు ఆ ఉపరితలం చాలా చల్లగా ఉంటుంది. చాలా చల్లగా ఉండటం వల్ల ఈ నీటి ఆవిరేమో చాలా వేడిగా ఉంది. వేడి నీటి ఆవిరి, ఇది వేడి నీటి ఆవిరి అంటే దాని ఎనర్జీ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది, హై ఎనర్జీ ఉంటుంది. ఎప్పుడైతే ఈ వేడి నీటి ఆవిరి స్పూన్ తగిలిందో దానికి ఉన్న ఎనర్జీ మొత్తం ఆ స్పూన్కి ట్రాన్స్ఫర్ చేసేస్తుంది. నాకు కావాల్సిన దానికన్నా ఎక్కువ ఎనర్జీ ఉంది అని దానికి ట్రాన్స్ఫర్ చేసేస్తుంది. ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ఏం జరుగుతుందంటే ఆ ట్రాన్స్ఫర్ అయిన ఆ హీట్ ఎనర్జీ ఏదైతే ఉందో అవన్నీ కూడా ఈ ఐస్ క్యూబ్స్ అబ్జర్వ్ చేసుకొని ఐస్ క్యూబ్స్ కరిగిపోవటం జరుగుతుంది. అది తర్వాత విషయం. ఈ
ఈ నీటి ఆవిరి ఏదైతే దీనికి తగిలిందో ఆ ఎనర్జీని మొత్తం ఐస్ క్యూబ్స్కి ఇచ్చేసింది కదా, ఇంకా దీని దగ్గర ఎనర్జీ లేదు. ఎనర్జీ లేకపోతే ఇంకా వాయుస్థితిలో దానికి ఏం పని? వాయుస్థితి నుంచి మళ్ళీ ద్రవస్థితికి మారిపోతుంది. ద్రవస్థితికి మారిపోయి సన్న సన్న చుక్కలు, నీటి చుక్కలు, నీటి బిందువులు ఒక బీకర్లో మనం కలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. అంటే నువ్వు నీటిని నీటి ఆవిరి చేసావు, నీటి ఆవిరిని మళ్ళీ నీరు చేసావు. దీన్నే మనము కండెన్సేషన్, సాంద్రీకరణ ప్రాసెస్ అంటాము. అంటే ఫస్ట్ నువ్వు ఎవాపరేషన్ చేసిన తర్వాత ఎనర్జీ లాస్ అవ్వటం వల్ల, ఒక చల్లటి ఉపరితలాన్ని తాకి ఎనర్జీ లాస్ అయ్యి అది మళ్ళీ తిరిగి ద్రవస్థితికి వచ్చింది. ఇక్కడ మనకి కండెన్సేషన్ అంటే వాయుస్థితి నుంచి ద్రవస్థితికి, ద్రవ రూపానికి మారటమే మనము కండెన్సేషన్ లేకపోతే సాంద్రీకరణం అంటామని. అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ది కన్వర్షన్ ఆఫ్ ఎ మెటీరియల్ ఫ్రమ్ ద లిక్విడ్ స్టేట్ టు గ్యాసియస్ స్టేట్. అది గ్యాసియస్ స్టేట్ టు లిక్విడ్ స్టేట్. అంటే మనకు వాయుస్థితి నుంచి ద్రవస్థితికి మారితే కండెన్సేషను, అదేవిధంగా లిక్విడ్ స్టేట్ నుంచి గ్యాసియస్ స్టేట్కి మారితే దాన్ని ఏమంటామంటే మనము ఎవాపరేషన్. అంటే కంప్లీట్గా కూడా ఆపోజిట్ ఫినామినా. ఇది మనకున్న లాస్ట్ కాన్సెప్ట్ కండెన్సేషన్. సో దీంతో మనకి ఈ సెపరేషన్ టెక్నిక్స్ అన్నీ కూడా మనం కంప్లీట్ చేసుకోవడం జరిగింది. సో ఓవరాల్గా మనకి సెమిస్టర్ 1లో ఉన్నటువంటి మొదటి 3 చాప్టర్స్ మనం కంప్లీట్ చేసుకున్నాం. ఆహారంలోని అంశాలు కానివచ్చు, తర్వాత మనకి పదార్థాలని సమూహాలుగా వర్గీకరించడము, దాని తర్వాత ఫైనల్గా ఈ సపరేషన్ టెక్నిక్స్, వేర్పాటు పద్ధతుల్లో ఉన్న అన్ని వేర్పాటు పద్ధతుల్ని మనం క్లియర్గా చూడటం జరిగింది. దీని తర్వాత సెమిస్టర్ 2లో ఏవైతే పాఠాలు ఉన్నాయో అవి మనం స్టార్ట్ చేసుకున్నాము. అప్పటిదాకా ఈ కాన్సెప్ట్స్ని మనం రివైజ్ చేసుకోవాలి. రివైజ్ చేసుకున్న తర్వాత వీటికి సంబంధించిన టెస్ట్ సిరీస్లు కూడా అందజేస్తాము. థ్యాంక్ యూ.